మార్పు వస్తే మాత్రం ఆశ్చర్యపోదాం. హిందువుల అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు మాత్రమే ఈ దేశాన్ని, ఈ తెలంగాణని, ఈ ధర్మాన్ని రక్షించగలవు. కేవలం ఏదో చేతికి తాడుందనో మొఖాన బొట్టుందనో వాడిని హిందూ అనుకుంటే ఇలాగే బంగపోతాం. ఉచితాలకి ఆశపడితే ఇలాగే మోసపోతాం. అసలు ఇక్కడ దాకా వాళ్ళు రారు. గవర్నమెంట్ వాళ్ళు ఆక్రమిస్తే దాన్ని ఆథరైజ్డ్ చేస్తుంది తప్ప మనది ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఈ తెలంగాణలో కొన్ని వేల మసీదులు, కొన్ని వేల దర్గాలు, కొన్ని వేల చర్చిలు అన్ని ఆథరైజ్డా? చెప్పండి, అన్నిటికీ పర్మిషన్ ఉందా? అడిగితే దానికి సమాధానం ఉంటుంది. అందుకని మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనవసరం, ఈ ప్రభుత్వాన్ని మార్చడం అవసరం. ఇంతే, రెండు ముక్కలే. మెజార్టీ దేశం అనేసి అంటారు కదా, మెజార్టీ హిందువులు ఉన్నారంటారు కదా. పేరుకి నామమాత్ర హిందువులు, మనం గతంలో విన్నట్టుగా మాక్సిమం బంధువులు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ప్రభుత్వానికి సారథ్యం వహించే సీఎం హిందూ కాదా? దేవాదాయ శాఖ మంత్రి హిందూ కదా? మిగిలిన శాఖ మంత్రులు 99% హిందువులే కదా? మొన్న బోనం ఎత్తిన వాళ్ళలో ఈ పార్టీ వాళ్ళు లేరా? ఈ ప్రభుత్వం వాళ్ళు లేరా? అంటే హిందువుల యొక్క విలువలు అక్కర్లేదు, హిందువుల హక్కులు అక్కర్లేదు, హిందువుల యొక్క స్వేచ్ఛ అక్కర్లేదు. హిందువులు ఇప్పుడు ఎవరైతే ఈ బోనం ఎత్తుకు రావాలని ప్రయత్నించారో ఆ తల్లుల్ని ఇబ్బంది పెట్టారా లేదా? కుర్రవాళ్ళని కొట్టారా లేదా? వ్యాన్ ఎక్కిచ్చారు. ఇవన్నీ ఎందుకు చేయాలండి? ఏమన్నా హిందువులు లేనిది ఏమన్నా అడిగారా? ఎప్పటి నుంచో ఉన్నదే అడిగారు. పండగ టైంలో ఇలాంటి నాన్ సెన్స్ చేస్తారా? ఈ మాసంలో ఇలాంటి నాన్ సెన్స్ చేస్తారా? ఆషాఢ మాసాన్ని ఇలా విశాల మాసంగా మారుస్తారా? పంజాల్లో ఇలా చేయగలవా నువ్వు? ప్రభుత్వం సొమ్ముతో మేము ట్యాక్సులు కడితే దాంతో ఇఫ్తార్ విందులు ఇస్తారా? మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఆజయాత్రకు ఇస్తారా? రంజాన్కి ఏమో ఏర్పాట్లు చేస్తారా? ఆవులు కోయడానికి బక్రీద్కి ఏర్పాట్లు చేస్తారా? కాబట్టి ఓటు వేసిన వాళ్ళదే తప్పు అని పక్కగా ఇక్కడ మనం గమనించాలి. నేను రేవంత్ రెడ్డి తప్పు అన్నా. దేవుని కాడ కూర్చుని కూర్చొని మీదేంది? ఆమె తప్పు చేసిందా? సో ఇక్కడ కరాటే కళ్యాణి గారు అయితే బోనం తీసుకొని వచ్చారు. సో తను ఒక్కలే స్ట్రాంగ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ముందుకు వెళ్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ అండ్ చాలా రచ్చ జరుగుతుంది. చూసుకున్నట్లయితే పోలీసులు అయితే చాలా తెగించిపోయారనమాట.
అందరు రేవాలి మీరు కూడా అందరు చెప్పుడు శివశక్తులు అందరు చెప్పుడు ఇక్కడ అమ్మవారు బోనం కోరుకుంటుంది ఇక్కడ కావాలి అమ్మవారు రూపం లేకుండా ఆమె ఆత్మ ఈయనే ఉంది యూత్ బోనాలు ఎక్కడం హైలైట్ ఉండాలి మనం బుద్ధి కాసేపు వీళ్ళందరూ తీయాలి రక్ష ఇప్పుడు సైలెన్స్ అట్లా రేవంత్ రెడ్డి అంతం రేవంత్ రెడ్డి అంతం ఈ దేశంలో ఉండాలంటే రేవంత్ రెడ్డి అంతం రేవంత్ రెడ్డి అంతం ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఇక్కడ తీసుకో హాయ్ వందే మాతరం వందే మాతరం జై